హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? అమ్మవారికి అభిషేకం చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా వసంతి పంచమి కదా ఫ్రెండ్స్. ఇట్లా అదమాలి ఫ్రెండ్స్. చూడండి, స్నానం చేయించినట్టు ఫ్రెండ్స్. పంచామృతాలతోటి మనం రోజు డైలీ చేస్తే అమ్మవారికి మళ్ళీ యథావిధిగా పొజిషన్లా పెట్టేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా? పెట్టిన గంధము గీయలతో పెట్టాలి ఫ్రెండ్స్. ఇది కుంకుమ. శివయ్య కూడా అభిషేకం చేస్తా ఫ్రెండ్స్. చూడండి, ఈయన కూడా గంధము కుంకుమ. ఇంకో అమ్మవారు ఉంది ఫ్రెండ్స్. ఈమె కూడా తిరగాలి. ఈమె పీరు కదా ఫ్రెండ్స్. ఆకుల మీద పెట్టి ఇది పుష్పంతో వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, కొంగతోటి వేస్తున్నా ఫ్రెండ్స్. తుడిసి ఇక్కడ పెట్టేసి యథావిధి పొజిషన్లో గంధం పెడితే చూడండి. మా సరస్వతీదేవి అటు ఇటు అయింది. మళ్ళీ వేయాలి. లైవ్ పెట్టిన ఫ్రెండ్స్, మీరు లైవ్కి వెళ్ళాలి. మరి ఏం చేయాలి? సరస్వతి అమ్మని కళ్ళు మళ్ళీ వేయాలి. వేయాలి ఫ్రెండ్స్. ఇక ఇవన్నీ పెట్టిన అమ్మవారికి తమలపాకు, మారేడాకు, ఇంతకుముందు పెట్టిన యథావిధి పుష్పాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక శివయ్యకి ఇది పెట్టిన. ఇవి ఆగ్రహించక తండ్రి. ఇగో మారేడాకు, తిమ్మి పువ్వు. మా స్వామి ఎందుకు ఆగ్రహిస్తాడు? ఇంకన్నా
అమ్మకే ఉంచిన ఇవన్నీ అమ్మవారి కోసమే ఫ్రెండ్స్. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ, ఇంత గొప్ప పరవశమా కంట నీరు కనుమ, సరదాగా జాలి పాట వినుమా, విన్నాక పైకి ఎగిరి కనుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా నిత్యం సంతోషించవా, నిత్యం నీలాగా సంతోషించవా. ఇవి ఆ పూలు జాజి పూలు ఫ్రెండ్స్, చాలా మంచిది. పెడితే ప్రతి ఒక్క అమ్మవారికి పెట్టాల్సిందే. అమ్మవారికి సరస్వతి దేవి సమిధ దీపం పెడతాను ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ ఫస్ట్ ఇట్లా రాయాలి, మొత్తం ఇష్టమైనట్టు రాసుకోవాలి. రాసిన తర్వాత గంధం బొట్లు పెడతానండి ఫ్రెండ్స్. గంధం పెట్టుకోవాలి. కుంకుమ, తర్వాత పసుపే అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. గంధం కన్నా పసుపు పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. సుందరి రావమ్మ సరస్వతి, రావమ్మ 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 రావమ్మ. ఇంకా చూడండి ఫ్రెండ్స్, సరస్వతి అమ్మవారికి దీపం అరేంజ్ చేస్తున్నా. ఇగో ఈ పువ్వు ఖచ్చితంగా పెట్టాల్సింది, పూజలో ఈ పువ్వులు ఉండాల్సిందే. ఇగో ఇవి కూడా జాతి పూలు. తొడిమే ఖచ్చితంగా తీసేయాలన్నట్టు ఫ్రెండ్స్. నిన్న అయ్యగారు అన్నాడు. మా బంగారు తల్లిని చూడవమ్మ, మా బంగారు సరస్వతిని చూడమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, ఆ బంగారు సరస్వతిని
చూపు వెయ్యమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ మా ఇంట. ఓకేనా ఫ్రెండ్స్, బాగుందా? నా ఇంట నీ చూపు వెయ్యమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ మా ఇంటిలో నీ చూపు వెయ్యమ్మ రావమ్మ త్రిపుర సుందరి రావమ్మ రావమ్మ భట్టారిక రావమ్మ మా ఇంట నీ చూపు వెయ్యమ్మ రావమ్మ బంగారు దేవత రావమ్మ మా ఇంట నీ ఈ దీపము 18 వత్తులు ఎత్తే ఫ్రెండ్స్, 18 అష్టాదశ శక్తి పీఠాలకి. రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, 9, 10, 12, 14, 15, 16 వత్తులు. ఇంకా 2 ఫ్రెండ్స్, ఇక 2 వేసేసిన. ఇక దీన్ని ఇట్లా అనుకొని వీళ్ళతో అనుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఒకటే వత్తి తయారు చేసి ఎంత గట్టిగా చేస్తే అంత నూనె తక్కువ కాలుతుంది ఫ్రెండ్స్. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నా ఇంట కొలువై ఉండమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నా ఇంట కొలువై ఉండమ్మ. చూడండి ఫ్రెండ్స్, జ్యోతి దగ్గర తమలపాకు కూడా పెడతాను ఫ్రెండ్స్. ఒక మారేడు దళం కూడా పెడతాను. చూడండి, ఇక నాకు ఇట్లా పెట్టడం ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకో పెట్టాలనిపిస్తుంది. నేను గంధం పెట్టి కుంకుమ పెడతాను ప్రతి ఆకుకి. అయ్యయ్యో రామ అద్యనా రామ అయ్యయ్య రామ రామ రఘురామ అని పాడుతున్న మా అమ్మవారు సరస్వతి నేసిన. చూడండి ఫ్రెండ్స్, మా సరస్వతీ దేవి భ్రమరాంబిక భట్టారిక. చూడండి ఫ్రెండ్స్, సరస్వతి వేసిన. ఏదో నాకు వేయచ్చినట్టు వేసిన ఫ్రెండ్స్. బుక్కు, మాల, ఇంకా అంతే ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా దీపంలది నేను గిట్లా ఇది లాస్ట్కి తులసి కాడికి పోతుంది ఫ్రెండ్స్. చాలా మంచిది ఇట్లా వేసుకుంటే. మళ్ళీ ఈ 2 వత్తులు అన్నపూర్ణేశ్వరి కాడికి ఫ్రెండ్స్. ఇక 3 అయినాయి వేసిన. మళ్ళా
మీరు చూడన్నాయే నేను చెయ్యన్నాయి రెండు కావన్నాయి ఎట్లా నన్ను గోస కాబట్టి దోస్తులారా. నాకు స్టాండ్ ఆర్డర్ పెడితే క్యాన్సల్ అవుతుంది, ఏం చేయాలి? ఇది కూడా ఇట్లా ముంచి, ఇది అమ్మవారి దీపం ఫ్రెండ్స్, ఇది కామాక్షి తల్లి. ఏందమ్మా ఇట్లా చేస్తాండ్రి అలా? కామాక్షి కమ్మ తల్లమ్మ నాకు. ఓకే ఫ్రెండ్స్, అన్నిటికి పెట్టేసిన, పక్కకు పెట్టేసుకుందాం. ఊది బస్తులు తెచ్చిన, రామ రామ రఘురామ పాడుతున్నాను, ఎంత భక్తి పరవశమా, అంత నీరు కనుమా, సరదాగా జాలి పాట వినుమా, విన్నాక పైకి ఎగిరి కనుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా నిత్యం నీలాగా సంతోషించాను, రామ రామ రఘురామ అని పాడుతున్నానుమా, ఎంత గొప్ప పరవశమా, కంట నీరు కనుమా, సరదాగా నీ జాలి పాట వినుమా, విన్నాక పైకి ఎగిరి కనుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా నిత్యం నీలాగా. రండి ఫ్రెండ్స్, అంటిస్తున్నాయి కహారతోటి. రామ రామ రఘురామ అని పాడుతున్నాను, ఇంత గొప్ప పరవశమా, అంట నీరు కనుమా. పువ్వు దగ్గరకు ఉంటే కొంచెం దూరం జరపాలి ఫ్రెండ్స్, దానికి కూడా జీవం ఉంటుంది కదా ఫ్రెండ్స్. వంటించినాక సరస్వతి తల్లి దగ్గరికి వెళ్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, దేనిపైన అగ్గిపెట్టె పైన పెట్టుకుంటా నేను ఈ దీపము. అన్నిటికీ కుంకుమలు పెట్టాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఇది చూడండి, అమ్మవారికి పెట్టిన అమ్మ దీపం, అమ్మవారికి పెట్టిన సరస్వతి అమ్మకు కూడా వెళుతున్నా చూడండి. దీపం ధూపం నైవేద్యం, ఉండండి మీరు. ఇగో ఫ్రెండ్స్, పుష్పం సమర్పయామి. నెత్తి మీద కొంగు కప్పుకోవాలి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. నేనే మర్చిపోతాను, నేనే చెప్పుకుంటా. ఓకేనా? ఇగో గంధం ఒరిజినల్ ఫ్రెండ్స్, మీకు పోసి పెడతా ఖచ్చితంగా. మీరు తెచ్చుకునే 10-5 రూపాయల డబ్బా కాదు ఫ్రెండ్స్, ఒరిజినల్ గంధం. ఇక చూడండి, సుగంధ పరిమళం రావాలంటే అన్ని మీద జల్లాలి ఫ్రెండ్స్. ఇగో ఈ అమ్మ మీద, అన్నిటి మీద, సరస్వతి దాని మీద. ఇగో ఇగో గంధం సమర్పయామి. ఇక్కడ ఒకటి అంటుకోలే ఫ్రెండ్స్, చిన్న ఈ ఒక
ఇక పసుపు సమర్పయామి, ఇది కూడా గంధమే అంటారు ఫ్రెండ్స్, కానీ ఇలా ఒరిజినల్ గంధమే. శివయ్య మీద ఇక కుంకుమ సమర్పయామి, కుంకుమ సమర్పయామి. నైవేద్యం కాడికి వెళ్దామా ఫ్రెండ్స్? అయ్యో అయ్యో రామ అందాల రామ రామ రఘు రామ అని పాడుతున్నాను, ఇంత గొప్ప పరవశమా కంట నీరు కనుమా, సరదాగా నా జాలి పాట వినుమా, గాలికి పుట్ట గాలికి పడిగా ఇట్లా రాయాలి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టి ఒక ఆకేసి పప్పేసి చారేసి నెయ్యేసి, నీకు ముద్ద అమ్మ నాకు ముద్ద, సరస్వతమ్మ నీకు ముద్ద అమ్మ. నెయ్యేసిన ఫ్రెండ్స్, ఇక్కడ పెడుతున్నా. నైవేద్యం సమర్పయామి, దీపం ధూపం నైవేద్యం సమర్పయామి. ఇంకేమున్నాయి ఫ్రెండ్స్ చెప్పండి? అక్షంతలు సమర్పయామి. చేద్దాం. అక్షంతలు ఎక్కడ ఉన్నారమ్మా? ఇట్లా చల్లాలి ఫ్రెండ్స్ అక్షంతలు. జ్యోతి రూపేణ కరుణించి కాపాడు తల్లి, నీ జ్యోతుల్ని మంత్రం శక్తి ఉంటుంది. బ్రహ్మాది ఇంద్రాది మహేంద్రాది దేవతలు నేను పూజిస్తారు తల్లి. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే, దీపజ్యోతిర్జనార్దన దీపజ్యోతిర్పరబ్రహ్మ, దీపజ్యోతిర్జనార్దన దీపజ్యోతిర్పరబ్రహ్మ. దీపో హేతునే పాపం సంధ్యాదీపనమోస్తుతే, దీపో హేతునే పాపం సంధ్యాదీపనమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద, శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద, శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. లాస్ట్కి 3 సార్లు అనాలి ఫ్రెండ్స్. పదండి ఇంకెక్కడికంటే ఇక మా అమ్మవారు ఎట్లా వేసిన ఫ్రెండ్స్, కొంచెం అటు ఇటు వేయింది నా పెదవులు ఫ్రెండ్స్, ఇవి నోరు. శుభం కురుత్వం కళ్యాణం 1000 నామాలతో పలుకుదామనుకుంటే, 1000 నామాలతో పలుకుదామనుకుంటే, పంతులమను నేను కాదయ్యా ఓ వెంకటేశ, అంత శక్తి నాకు లేదయ్యా. వేద మంత్రాలతో పలుకుదామనుకుంటే, వేద మంత్రాలతో పలుకుదామనుకుంటే, పంతులమను నేను కాదమ్మా ఓ వెంకటేశ, అంత శక్తి నాకు లేదయ్యా. వేద మంత్రాలతో పలుకుదామనుకుంటే, పంతులయ్యను నేను కాదమ్మా, పంతులమ్మను నేను కాదమయ్యా ఓ వెంకటేశ, అంత శక్తి నాకు లేదయ్యా. నీ ముంగిట ముగ్గును అవుదామని అనుకుంటే, నీ ముంగిట ముగ్గును అవుదామని అనుకుంటే, అంత శక్తి నాకు లేదయ్యా ఓ వెంకటేశ, అంత భాగ్యము నాకు రాదయ్యా.
వేద మంత్రాలతో పూజిద్దామనుకుంటే, 1000 నామాలతో పలుకుదామనుకుంటే, 1000 నామాలతో పలుకుదామనుకుంటే, నీ నుండి వచ్చిన అద్భుత దేవతలం. ఇక 18 ఫ్రెండ్స్, 18 ఆకులు లెక్క పెట్టిన. ఇక అమ్మవారికి పెడుతున్నా. ఇటు సైడు 18 శక్తిపీఠాలకు 18 తమలపాకులు. ఓకేనా? ఇక ఇవి 18 మారేడాకులు. చూడండి, ఇటు సైడ్ పెడతాను. వేద మంత్రాలతో పలుకుదామనుకుంటే, నీ నుండి వచ్చిన 8 అద్భుత దేవతలము కాదమ్మా. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఒకటి ఎక్కువ వేద్దాం ఫ్రెండ్స్, దమన తప్పపోతే. ఇవన్నీ పువ్వులు. వేద మంత్రాలతో పలుకుదామనుకుంటే, వేద మంత్రాలతో పలుకుదామనుకుంటే, అమ్మ కనబడాలి, అమ్మ కనబడాలి, అమ్మ. 18 శక్తిపీఠాలు. ఫ్రెండ్స్, అన్నపూర్ణేశ్వరి కాడికి వెళ్దాం. వేద మంత్రాలతో పలుకుదామనుకుంటే, వేద మంత్రాలతో పలుకుదామనుకుంటే, నీ నుండి వచ్చిన అద్భుత దేవతలం కాదమ్మా, దేవతలం కాదమ్మా. 1000 నామాలతో పలుకుదామనుకుంటే, 1000 పలుకుదామనుకుంటే, నీ నుండి వచ్చిన 8 అద్భుత దేవతలను కాదమ్మా. నీ నుండి వచ్చిన 8 అద్భుత దేవతలను కాదమ్మా. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియో షార్ట్ చేస్తున్నా.